హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరి పులావ్ అండి. టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను 2 కొబ్బరికాయలు తీసుకుని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కల్ని చిన్నవిగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను 2 సార్లుగా వేసుకుంటాను. ఇప్పుడు హాఫ్ బ్లెండ్ చేసుకుంటాను. ఇందులో నేను గోరువెచ్చటి నీళ్ళు యూజ్ చేస్తున్నానండి. గోరువెచ్చటి నీళ్ళు యూజ్ చేయడం వల్ల కొబ్బరి త్వరగా గ్రైండ్ అయ్యి చిక్కటి పాలు వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, త్వరగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో పాలు తీసేసుకుందాము. ఇలా గిన్నె పెట్టుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి. చూడండి ఎంత చిక్కగా వస్తున్నాయో. గరిటె సహాయంతో కానీ లేదా చేతితో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటూ చిక్కటి పాలు మొత్తం తీసుకోవాలి. మిగతా కొబ్బరి ముక్కలను కూడా ఇదే ప్రాసెస్లో పాలు తీసేసుకుందాము. మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత అలానే గోరువెచ్చని నీళ్ళు వేసుకొని బ్లెండ్ చేసుకుందాము. ఇలా బ్లెండ్ చేసుకొని చిక్కటి పాలు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కొబ్బరి పాలు రెడీ అయిపోయినవి. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు యూజ్ చేస్తాను. దానికి సరిపడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి హండీ పెట్టేసుకున్నాను. దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నూనె కూడా యూజ్ చేయొచ్చండి. నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. నెయ్యి మెల్ట్ అవ్వగానే హీట్ అవ్వగానే మసాలా దినుసులు వేస్తున్నాను. దాల్చిన చెక్క, యాలుక్కలు, లవంగాలు, స్టార్ ఎనీస్, జాపత్రి, నల్ల యాలుక 1, బిర్యానీ ఆకులు 2, ఇంకా షాజీరా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. ఇవి దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి దూర రంగు వరకు ఫ్రై అయిన తర్వాత పుదీనా యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోవాలండి. పుదీనా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇలా బారుగా చీలికలు చేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని అది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 4 మిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై అవ్వాలి. నేను ఈ గ్లాస్ క్వాంటిటీతో రైస్ తీసుకున్నానండి. సోక్ చేసి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ బిఫోరు. అరగంట ముందే రైస్ సోక్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, మనకి ఆనియన్ ఫ్రై అయిపోతుంది. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో నేను 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే టేస్ట్ కమ్మగా ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. నేను ఏ గ్లాస్ క్వాంటిటీతో రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, అవి యాడ్ చేసుకుంటున్నాను. 1కి 2 గ్లాసులు వేసుకుంటున్నానండి నేను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో కొబ్బరి పాలు యాడ్ చేసేసుకోవాలి. ఎన్ని గ్లాసుల రైస్ అయితే దానికి 1కి 2 వేసుకోవాలి కొబ్బరి పాలు. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. నాకు 1.5 స్పూన్ సాల్ట్ పట్టిందండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి 4 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకున్నానండి. 1కి 2 లెక్కన చొప్పున వేసుకోవాలి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పాలు ఇలా తెరలు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కాగపెట్టుకోవాలి. కొబ్బరి పాలు తెరలు వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదండి, అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుంటున్నాను. బాస్మతి రైస్ ఎప్పుడైనా అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకుంటే సూపర్ టెక్స్చర్ వస్తుందండి. చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా మొత్తం రైస్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి గరిటెతో ఇలా కదిలించాలి. ఎక్కువ తిప్పకూడదండి, రైస్ విరిగిపోతాయి. ఒకసారి రైస్ వేసిన తర్వాత ఊరికి అలా కదిలించి తీసేయాలి. చూడండి, ఇలా
కదిలించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి. తరువాత నేను దీన్ని ఇప్పుడు దమ్ ప్రాసెస్ పెట్టుకుంటున్నాను. ఏం లేదండి, ప్యాన్ పెట్టేసుకోవాలి. అడుగున ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ గిన్నె పెట్టుకొని బరువుగా పైన ఒకటి ఇలా గిన్నె కానీ వాటర్ గిన్నె కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. దాన్ని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే సూపర్గా కుక్ అయిపోతుందండి. తర్వాత ఇలా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, కొబ్బరి పులావ్ ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ చికెన్ కానీ పన్నీర్ కానీ చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.